నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అనకాపల్లి పార్లమెంట్ ఎన్నిక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలోకి దిగుతుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. సీఎం రమేష్పై డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడిని సీఎం జగన్ పోటీకి దించుతున్నారు. ఆయన చాలా సౌమ్యుడిగా, వివాదరహితుడిగా చాలా ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించారు. అలాగే ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సీఎం రమేష్ కూడా అదే వర్గానికి చెందినవారు కావడంతో టికెట్ సీఎం జగన్ ఆయనకి కేటాయించడం జరిగింది. సామాజిక వర్గం బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. ప్రజల్లో కూడా చాలా మంచి ఆదరణ ఉంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఎంత వివాదరహితుడిగా ఉంటారో. సో ప్రచారం ఎలా జరిగింది, సీఎం జగన్ కూడా స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఎలాగైనా సీఎం రమేష్ని ఓడించడంపై ఫోకస్ చేశారు. సో ప్రచారం ఎలా జరుగుతోంది, సిద్ధం బస్సు యాత్ర ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎలా ఆదరణ వస్తుంది, గెలుపుపై అసలు ఎంత ధీమాగా ఉన్నారు, ఆయన మాటల్లోనే విందాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఎలక్షన్ టైం కదా. అంటే ఒక వార్డు మెంబర్ నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి మీ ప్రస్థానం కొనసాగుతోంది. ప్రజల్లో అసలు ఇంత ఆదరణ ఎలా సంపాదించారు? మొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమై ఉంటాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. నా దినచర్య కూడా మార్నింగ్ సమ్మర్లో అయితే 5 గంటలకే అందుబాటులో ఉంటాను. వింటర్లో అయితే తెల్లవారుదు కాబట్టి 6:30 కల్లా అందుబాటులో ఉంటాను. ఏ కార్యకర్త వచ్చినా నో రెస్ట్రిక్షన్స్. నా భార్య ఆపదు, నా పిల్లలు ఆపరు. నేను లోపల ఉన్నా, ఇంట్లో ఉన్నా నేరుగా వచ్చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటు అందరికీ కూడా. ముందు నా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి దిగిన తర్వాత మండల స్థాయి వాళ్ళకి, ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎవరు వచ్చినా, అలానే ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంటైర్ జిల్లా కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లానే, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా నుంచే ఎవరు ఏ పని మీద వచ్చినా సెక్యూరిటీ అనేటువంటిది ఆపడానికి లేదు. నేరుగానే వచ్చేస్తారు. పక్కన కూర్చోబెట్టుకుంటాను, యోగా కాఫీ ఇస్తాను, ముందు యోగక్షేమాలు అడిగి ఏం పని మీద వచ్చారని చేయగలిగినంత చేస్తాను. అంటే కూటమి ఇప్పుడు మీ మీద పోటీగా సీఎం రమేష్ని దింపుతోంది. సో ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే మీకు అంత గట్టి పోటీ అనుకుంటున్నారా? ఏం చెప్తారు? కూటమి నా మీద దింపలా. ఎక్కడో కడప జిల్లాలో ఉన్నటువంటి సీఎం రమేష్ని ఇక్కడున్నటువంటి 7 శాసనసభ్యులు, జనసేన, తెలుగుదేశం, ఈ 2 పార్టీలకి చెందినటువంటి శాసనసభ్యుల్ని గెలిపించుకునేదానికి ప్రయత్నంలో భాగంగా సీఎం రమేష్ దగ్గర అయితే 1000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి పెట్టుబడి పెడతాడు 7 అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ ఎవరు ఫస్ట్ అసలు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళాడు. అవసరాల దృష్ట్యా ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా సీఎం రమేష్ కూడా ఊసరవెల్లి టైపుగానే పార్టీలు మార్చుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మిలాకెత్తు, ఇద్దరికి కూడా బినామీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీకి పంపించాడు, నువ్వు అక్కడ ఉండాలి, మన నుంచి ఏ అవసరం వచ్చినా అధికార పార్టీ ఉంది కాబట్టి అక్కడ ఉండి నువ్వు జరపాల్సిందంతా కూడా జరపాలి, నడపాలని చెప్పి బీజేపీలో పంపించారు. వాస్తవంగా జీన్స్ టీడీపీ జీన్స్ అంటే బీజేపీ. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి కూటమి నుంచి అభ్యర్థిని ఇక్కడ పంపించాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రమేష్ కడప నుంచి అనకాపల్లికి వెళ్ళడం ఏంది, డబ్బు ఉంది, ఇద్దరితో సామాజిక వర్గం కాదు. ఇందాక మీరు ఏదో ఒక సామాజిక వర్గం అన్నారు, సామాజిక వర్గం కాదు. తను వెలమ అని చెప్పుకునేటువంటి, ఎందుకంటే వేరే అక్కడ ఆ ప్రాంతాల్లో మా వాళ్ళు ఎవరు ఉన్నట్టు నాకు గుర్తులా, తెలియదు కూడా అసలు వాస్తవంగా. వెలమాస్ కాదు, కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక వెలమైనప్పటికీ కూడా మా కొప్పల వేలం కాదు. ఓకే, ఈ ప్రాంతంలో ఉండేది కొప్పల వేలం కులానికి చెందినటువంటి వారు, ఆ వెలమ కాదు. మీరు కొప్పుల వెలమాస్? నేను కొప్పల వేలమ. ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళు కూడా కొప్పల వేలమ సామాజిక వర్గం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఇక్కడ ఉన్నాయి. తండ్రి వ్యాపారి, రకరకాల వ్యాపారి, సారా వ్యాపారం దీన్ని స్టార్ట్ చేశారు తండ్రి దగ్గర నుంచి కూడా. ఈరోజు కూడా పార్లమెంట్ మెంబర్ ఎందుకు, రాజ్యసభ ఎందుకనంటే ప్రజాసేవ చేయడానికి కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని రక్షించుకోవడానికి. ఈరోజు ఇక్కడ
ఒక 300 కోట్లు 400 కోట్లు అనకాపల్లి పార్లమెంట్లో పెట్టుబడి పెట్టి 3000 కోట్లు సంపాదించుకునేటువంటి తాపత్రయంతో ఇక్కడికి వచ్చాడు తప్ప ప్రజాసేవ చేయడానికి వచ్చినోడికైతే కడపలో పోటీ చేయాలి కదా, కడపలో పోటీ చేయాలి, లేదంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలో పోటీ చేయాలి. ఎక్కడ కడప, ఎక్కడ అనకాపల్లి. అనకాపల్లిలో పోటీ చేయడానికి చాలామంది తెలుగుదేశంలో నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. పేర్లు నాకు అప్రస్తుతం కానీ ఇప్పుడు మాట్లాడడానికి. ఒక మాజీ మంత్రి కొడుకు అయితే సీటు ఇప్పించుకోవాలి తాపత్రయపడ్డాడు. ఆఖరికి ఆ మాజీ మంత్రికి కూడా దేహం అని చెప్పి సీఎం రమేష్ చేతులు చాపాడు. ఎవడొచ్చినా ఒప్పుకోని అనేటువంటి వాడు డబ్బులు పెట్టుబడి పెట్టాడు, వచ్చేటప్పటికి మోకరు వెళ్ళాడు. ఇంత అవసరం లేదు కదా, ఎవరినైనా ఎదిరిస్తానని చెప్పినటువంటి మనిషి రాజీ ప్రతిపాదనలో వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు, ఇక్కడ ప్రజల తాలూకా సమస్యలు, ఈ ప్రాంత అవసరాలు, ఈ ప్రాంత అభివృద్ధి అసలు ఏం తెలుసు అతను తనకి? ఏమి తెలియదు తనకి, అసలు తనకు ఆలోచనే లేదు. పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి అనకాపల్లిలో పెట్టుబడి పెట్టేవాడు ఎవడు లేడు కాబట్టి నువ్వు వెళ్ళని చెప్తే వచ్చాడు తప్ప అనకాపల్లిలో ఎన్ని నియోజకవర్గాలు ఆ పేర్లు చెప్పలేడు, ఆ నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల పేర్లు చెప్పలేడు. ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలియదు, ఇక్కడ అసలు సమస్యలు తెలియదు. చార్టర్డ్ ఫ్లైట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చానా, ఆ చార్టర్డ్ ఫ్లైట్ కూడా కడప నుంచి బయలుదేరదు, అయితే బెంగళూరు లేదా చెన్నై లేదా సింగపూరు లేదా మలేషియా, తన వ్యాపారాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి బయలుదేరుతాడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగుతాడు, బెంచ్ కారు వస్తుంది, బెంచ్ కారులో కూర్చుంటాడు, అనకాపల్లి వస్తాడు, నామినేషన్ పత్రాన్ని సంతకాలు పెడతాడు, మళ్ళీ పోతాడు. గ్రామ అవసరాలను గుర్తిస్తాము, మండలాలంటే తిరుగుతాము, మండల అవసరాలు గుర్తిస్తాము, నియోజకవర్గాలు తిరుగుతాము. ఈరోజు కూడా ఎంటైర్ అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఎంతోమంది నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారు. నేను జడ్పీటీసీగా చేశాను, ఎంపీపీగా చేశాను, వీళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేశారు. ఇప్పుడు కూడా నువ్వు రావక్కర్లేదు, మేము చూసుకుంటాం ఎలక్షన్ అని ఎంత ఆనందంగా చెప్తున్నారని అంటే చాలా ఆనందంగా చెప్తున్నారు. వాలంటీర్గా పనిచేస్తున్నారు, మాతో ఉండే మనిషి, మాతో కలిసి తిరిగే మనిషి, మా భుజమే చేసుకుని మాట్లాడే మనిషి ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్నాడు అంటే మా వంతు సహకారం మేము అందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంతో మాకు అప్పచెప్పారో ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా గెలిపించి జగనన్న చేతిలో పెట్టాలి పార్లమెంట్ మెంబర్గా. ఇంత ఆలోచన చేస్తున్నారు. తనకేరి డబ్బిస్తేనే కానీ కదిలేటువంటి పరిస్థితి లేదు. 1000 కోట్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ 1000 కోట్లు కుమ్మరిస్తారు, దండుకుందామని చెప్పి నిత్యం తన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. శాసనసభ్యులు క్యాండిడేట్లు ప్రదక్షిణ చేస్తున్నారు, ఆ వెనకతలు ఉన్న వాళ్ళ తాబేదారులు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు డబ్బు గురించి. అంతేగాని అసలు ఎవరు సీఎం రమేష్? ఈ ప్రాంతం తెలుసా? అంటే ఇప్పుడు లోకల్కి నాన్ లోకల్కి యుద్ధం నడుస్తుందంట. అంతే కదా. కడపోడు ఎక్కడ, మామూలు నియోజకవర్గంలో దారాపల్లి మండలం తారువాడు ఎక్కడ? తారువాడు ఓ రైతు కుటుంబంలో పుట్టి వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా అంచెలంచెలుగా 36 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలు. నా తండ్రి అంతకుముందు 26 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. నా తండ్రి తర్వాత నేను రాజకీయాలు కంటిన్యూ చేశాను. ఈ వేళకి 36 సంవత్సరాలు ఎక్కడ కూడా ఓటమి లేకుండా ప్రజలు నన్ను గెలిపించుకొని సామాన్య జీవనాన్ని కొనసాగించేవాడిని. ఆస్తిపడిని కూడా కాదు, ప్రజలందరూ కూడా ఇష్టపడి వాళ్ళ కష్టంతో నన్ను ఎదిగించారు. అటువంటిప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండకన్నా ఏ విధంగా పోతాను? అంటే ఆయన ప్రచారంలో చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అని. ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే మా గ్రామానికి ఏం చేస్తావు, మా మండలానికి ఏం చేస్తావు, మా నియోజకవర్గానికి ఏం చేస్తావు? నీకు ఓటేసేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈ గ్రామాలు తెలుసుకో, ఈ గ్రామాల అవసరాలు తెలుసుకో. మొన్న కూడా మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ముత్యాల నాయుడికి పేరు కూడా స్పష్టంగా చెప్పడం రాదు నా పేరు. ముత్యాల నాయుడు పరిచయం తక్కువైనా మీరు ఇప్పుడు స్పష్టంగా పలికారు ముత్యాల నాయుడు అని చెప్పి. ఢిల్లీలో ఏ వీధి తెలియదు, ఏ గల్లీ తెలియదు. అసలు పార్లమెంట్ మెంబర్ అన్నోడికి వీధులతో పని ఉందమ్మా. పార్లమెంట్ మెంబర్ అయినోడికి ఓటేసినటువంటి ప్రజలు ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ నివాస ప్రాంతాలన్నీ కూడా తెలియాలి. ఢిల్లీ వెళ్ళాలి, పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు వెళ్ళాలి, లేదంటే ఒక ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళాలి. ఏదైనా ఈ ప్రాంత సమస్యల మీద ఒక మంత్రితో కూర్చొని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చేయటానికి వెళ్ళాలి. ఢిల్లీ వీధుల్లో నాకేం పని అమ్మా? వాళ్ళకి పని ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర దోపిడీ చేసిన డబ్బు ఉంది. అది ఏ వీధిలో ఎటువంటి షాప్ పెడితే, ఏ వీధిలో ఎటువంటి వ్యాపారం స్టార్ట్ చేస్తే
100 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్లు ఎలా సంపాదించుకోవచ్చు అడ్డగోలుగా ప్రజలు మోసం చేసి అనేటువంటి ఆలోచన తనకుంటుంది. నా కళ్ళకు కనిపించేది పార్లమెంట్, అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా మంత్రుల తాలూకా నివాస ప్రాంతాలు, ప్రధానమంత్రి గారి తాలూకా నివాస ప్రాంతం మాత్రమే నాకు తెలియాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అంటే ఢిల్లీ వీధుల్లో తిరిగితే అభివృద్ధి జరగదు. ఆ మంత్రుల దగ్గరికి పోవాలి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఒక్కసారి నేను పోయేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అనకాపల్లి నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైనటువంటి ఈ కార్యక్రమాలు జరగాలి, ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలి, మా రిప్రజెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఇదిగో నా లేఖ కూడా తెస్తున్నాడు, దాంతోపాటు మిగిలినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, ఒక పార్లమెంటేరియన్గా మీతో మాట్లాడడానికి వస్తున్నాడు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ సమస్యలను విని చేయగలిగినంత చెయ్యండి అన్నా అని చెప్పి సార్ కూడా ఒక లెటరు ఒక ఫోన్ చేస్తే సమస్యలు తీరుతాయి. అసలు రాష్ట్రంతో సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అసలు ఇండస్ట్రీ తెస్తాడు, స్థలం ఎవరు ఇవ్వాలి? అనకాపల్లిలో ఇండస్ట్రీ తెస్తే స్థలం ఎవరు ఇవ్వాలి? మా ప్రభుత్వం ఉంది సెంట్రల్లో, మీ ఇండస్ట్రీ తెస్తానంటాడు. కానీ ఇక్కడ ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరి ఇండస్ట్రీకి సరిపడా స్థలం ఇవ్వాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్వైరీ చేసి, డబ్బు స్టేట్దా సెంట్రల్దా పక్కన పెట్టి ఎక్వైరీ చేసేది ఎవరు? ఎక్విజిషన్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కదా. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మీకు స్థలాన్ని అప్పచెప్తే అప్పుడు ఇండస్ట్రీ పెట్టాలి. అసలు మొదటిదే నువ్వు మర్చిపోయి నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో చేస్తానంటే నేను మాటలు నమ్మేది కూడా. అసలు ఉన్న స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్నే ప్రైవేట్ పరం చేయడానికి నీ పార్టీ సిద్ధపడింది. సుమారుగా 1.5 మాసాల నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు అన్నపానాలు కూడా మానుకొని ధర్నాలు చేస్తుంటే, నిరాదీక్షలు కూర్చుంటే అసలు స్టీల్ ప్లాంట్ నీకు ఎందుకు గుర్తు రాలేదు? ఎందుకు అసలు రాజ్యసభ మెంబరు కదా, ఆంధ్రప్రదేశ్ వాడివి, ఇతరత్ర రాష్ట్రాలు కాదు. పార్లమెంట్కి పోటీ చేసేటువంటి ఇదైతే ఏ స్టేట్ వాళ్ళకైనా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయవచ్చు. కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడివి, సెకండ్ టైం రాజ్యసభ మెంబరు, ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నావు. అసలు ఇంతవరకు అనకాపల్లిలో ఒక ఇండస్ట్రీ తేవాలని ఆలోచన నీకు ఎందుకు రాలేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా నీ పార్టీ చేస్తుంటే, నీ పార్టీ పెద్దలు చేస్తుంటే ఎందుకు కళ్ళు మూసుకొని ఊరుకున్నావు? అది నీ కళ్ళకి కనిపించలేదా? నీ చెవులకు వినపడలేదా? వాళ్ళు పెట్టే రోదన మీకు కనిపించలేదా? సో అవేం నమ్మరు ప్రజలు అంటారు. ఎవరు కూడా, ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. ఓకే, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా బూడిముత్యాలను గెలిపించుకుంటాం, స్థానికుడే మాకు ముద్దు, స్థానికేతరుడు వద్దు అని చెప్పేస్తున్నారు. ధనబలం ముందు జనబలం గొప్పది, ఇక్కడ ఉన్నటువంటి జనం. డబ్బు కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. అయినా డబ్బు అనేటమ్మా ఒక్క మాట అమ్మా, సీఎం రమేష్ అనే కాదు, డబ్బు సంచులు కుమ్మరిద్దాం అనుకుంటే ఒక అనిల్ అంబానీ, టాటా, బిర్లా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి కూడా ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ మార్చి వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తుంటారు, లక్షల కోట్లు. ఏ రాజకీయ నాయకుడి దగ్గర లేదు అంత సొమ్ము. అదాని, అంబానీ. మరి వీళ్ళెందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోతుంటారు, వీళ్ళెందుకు చీఫ్ మినిస్టర్ కాలేకపోతున్నారు? ఓకే, డబ్బే ప్రామాణికం, ఎన్నికల్లో డబ్బే ప్రామాణికం, రాజకీయాల్లో డబ్బే ప్రామాణికం అనుకుంటే వాళ్ళు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు ప్రజలు విశ్వసించట్లేదు? మీరు పోటీ చేయండి అని ఎందుకు పిలవట్లేదు వాళ్ళని? డబ్బే సెకండరీ. అలాగే ఓటర్లని కూడా భయపెడుతున్నారంటే మరి దాన్ని భయపెడుతున్నారు అంటే వాళ్ళ తాలూకు రౌడీయిజం, తన తాలూకు నైజం ఏంటంటే, నేను అక్కడ ఉండి చూడలేదు కానీ కొన్ని సోషల్ మీడియాలో చూశాను, చాలామంది మాట్లాడుకుంటే విన్నాను. తన తండ్రి సారా వ్యాపారం చేసేవాడంట. ఓకే, అట నేను చూసింది కాదు, విన్నది. అప్పుడు తను కూడా తన తండ్రి వెంటబడి తిరిగేవాడంట. అప్పుడు ఏముంటుంది, పోలీసుల మీద తిరుగుబడి చేసేది. సడన్గా వచ్చి రైడ్ చేస్తే ఏం చేస్తారు? పోలీసుల మీద కూడా తిరగబడతారు, ప్రజల మీద కూడా తిరుగుబడి చేస్తారు. అది అలవాటైనటువంటి సీఎం రమేష్. వేళ డబ్బులు సంపాదించవచ్చు, 1000 కోట్లు ఉండొచ్చేమో, ఉందని అంటారు, అది కూడా నాకు తెలియదు, అట ఉండొచ్చు. కానీ నిన్ను నాయకుడిగా ఏ విధంగా విశ్వసిస్తారు? నిన్ను నాయకుడిగా విశ్వసిస్తే
నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కడపలో మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ ప్రజలు నీ నాయకత్వాన్ని కోరుకోవాలి కదా. అక్కడెందుకు నువ్వు పోటీ చేయట్లేదు? అక్కడెందుకు పోటీ చేసి నువ్వు గెలవట్లేదు? కనీసం గెలవక్కర్లా, నెక్ అండ్ నెక్. అటువంటి పోటీని ఎందుకు ఇవ్వలేకపోయినావు? నువ్వు అంత మంచివాడివి, అంత పాపాలు చేసేవాడు కాదు, అంత ప్రజలు భయభ్రాంతులు చేసేటువంటి వాడు కాదు, అతి మంచివాడివి. మళ్ళీ నేను ఎందుకు కడప ప్రజలు నేను విశ్వసించలేదు? నువ్వెందుకు అనకాపల్లి పరిగెత్తుకొచ్చావు? ఏం పని అనకాపల్లితో నీకు అసలు? అనకాపల్లి గురించి నీకేం తెలుసు అని చెప్పి ఇక్కడ నియోజకవర్గాలు అభివృద్ధి నేను ఛాలెంజ్ చేసిరాను. మొన్న నా మీద ఛాలెంజ్ చేసినాడు. నేను ముందు ఎప్పుడు కూడా ఎవరి మీద ఛాలెంజ్ చేశాను. నా మీద ఛాలెంజ్ చేసినాడు. మాడుగుల నియోజకవర్గం అంట ఎప్పుడు కూడా పేరు విని ఉండడు, ఇక్కడికి వచ్చిన తర్వాత విని ఉంటాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో మాడుగుల గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి, లేదు భారతదేశంలోనే మాడుగుల నియోజకవర్గం వెనకబడి ఉంది. ఈ ముత్యాలనాయుడు ఏం చేయలేకపోయినాడు. ఈ ముత్యాలనాయుడు ఏం చేయలేకపోతే అపోజిషన్లో ఉండేటప్పుడు గెలిచింది నేనే, 2019లో మళ్ళీ గెలిచింది నేనే. ఈరోజు మాడుగుల నియోజకవర్గం గెలవబోయేది కూడా నా కూతురే, పార్లమెంట్ గెలవబోయేది కూడా నేనే. మాడుగుల నియోజకవర్గం ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేశాను. మమ్మల్ని కాదు అసలు, చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ఒక మాట చెప్పాను, నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, అందుగురించి ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడాం. ప్రజలు అభిమానిస్తున్నారో చేత్కరిస్తున్నారో నామినేషన్ పర్వమే నిదర్శనం. మరి మా అడుగుల ప్రజలు ఏమంటున్నారు? మీరు ఇక్కడికి వచ్చారు కదా. నీ పార్టీ వాళ్ళు అయితే తర్వాత వస్తాం, ఒక్క మాట వినాలి. ఇది మీ పార్టీ వాళ్ళు నామినేషన్ వేశారు మాడుగుల్లో టీడీపీ నుంచి. వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 6,000 మంది. నిన్న ఒక ఆడబిడ్డ బూడిముత్యాలనాయుడు కూతురుగా నామినేషన్ వేసింది. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్తో నామినేషన్ వేసింది. నామినేషన్ ఒక పండగ వాతావరణంలో జరిగింది, ఒక జాతర. ఎంతమంది వచ్చారో తెలుసా? 35,000 మంది పైచీలకు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 దాకా ఒక పండగ వాతావరణంలో నామినేషన్ పర్వం జరిగింది. అంటే ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని విశ్వసిస్తున్నారా, వైసీపీని విశ్వసిస్తున్నారా? అసలు మీరు ఏం చేస్తారని ప్రజలు మీ వెనకతలు రావాలా? జగనన్న పాలన, సువర్ణ పరిపాలన, 5 సంవత్సరాలు సాచురేషన్ మోడ్లో ఇచ్చినటువంటి ప్రతి పథకం ₹1 లంచం లేకుండా, ఎవరు సిఫార్సు అవసరం లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా నేరుగా ఈవేళ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆనందంతో పరవలు తొక్కుతూ నిన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. మా జగనన్న మాకు మేలు చేశాడు. మళ్ళీ మా జగనన్న ప్రభుత్వం రావడానికి, ఇక్కడ అనురాధమని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా నేను వచ్చి హారతలు పట్టి ఆశీర్వదించి, నీ వెంట మేము ఉన్నాము, నాన్న పార్లమెంటు చూసుకుంటారు, నువ్వు మాడుగులు చూసుకుంటావు, నిన్ను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది, నీకు ఓటేస్తాము, నాన్నకి ఓటేస్తాము అని చెప్పి మాడుగుల ప్రజలు అంతలా ఉన్నారు. తను కూడా తన మనసులో తిప్పుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వేస్తారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి వేస్తారంటే, మా పార్టీ ఉంది కదా, ఏ పార్టీ? తెలుగుదేశం. ఎమ్మెల్యేకి వేస్తాము, ఎంపీ ఓటు మా స్థానికుడికి వేసుకుంటాం. ఎంత వ్యత్యాసం చూసారా? అంటే ప్రజలు ఎంత తెలివైనటువంటి వాళ్ళు. వైసీపీ వాళ్ళు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఎత్తారు. టీడీపీ వాళ్ళు సైతం తన నాయకత్వాన్ని విశ్వసించట్లా, తన అభ్యర్థిత్వాన్ని విశ్వసించట్లా. డబ్బు కక్కుతిపడిన ఎవడు తిరుగుతున్నాడు తప్ప ప్రజలు ఎవరు కూడా తన వెంట తిరగట్లా. ప్రజలు మాత్రం ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు. టైం వస్తుంది, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఒక నోకారు సూర్యప్రకాశ్రావుకి, ఒక అల్లు అరవింద్కి గతంలో ఎలాగైతే బుద్ధి చెప్పి పంపించామో, ఈరోజు కూడా కడప నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ని పార్సిల్ చేసి మళ్ళీ కడపకే ఎగుమతి చేస్తే, అది పార్సిల్ చేసినటువంటి పార్సిల్ మలేసియాని వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా తనకు వ్యాపారాలు ఉన్నాయి. సింగపూర్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రం వెళ్ళొచ్చు. అది కడపకి వెళ్ళాలని లేదా పార్సిల్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎంత గట్టిగా చేరితే అంత దూరం పోతుంది. దానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. అయితే అన్ని టికెట్స్ కేటాయించిన తర్వాత సీఎం జగన్ చివరిలో అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించారు కదా, ఇది గెలుపోటములపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? అదేం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే చెప్తానమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, నేను అతి దగ్గరగా
2010 నుంచి కూడా వైసీపీలో ఉన్నాను నేను. సార్ వచ్చినట్టే నేను కాంగ్రెస్ పార్టీ చూస్తున్న వేళ ఎంపీపీని నేను. తర్వాత తనతో నడిచాను. 14లో పార్టీ అధికారంలోకి రాలేదు. చాలా సన్నిహితంగా ఉండేవాడు సార్తో. కూర్చొని గంటన్నర సేపు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. తన ఆలోచన గొప్పదమ్మా. ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము. ఎక్కడ ఓటమిని చాలామంది అయితే ఓటమి జీర్ణించుకోలేరు, పక్కన పడేశారు. మరుసటి రోజు నుంచే రిజల్ట్ అయిన తర్వాత 16 రిజల్ట్ వచ్చింది. 17 మార్నింగ్ ఇంటికి వెళ్ళాను, సార్తో కూర్చున్నాను. అప్పుడే పార్టీ ప్రక్షాళన. ఈ జిల్లాలో మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ని ఎవరు మార్చాలి, ఏ నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జికి పెట్టేయాలి, పార్టీని మళ్ళీ బలోపేతం తీసుకెళ్ళాలి, 2019 ఎన్నికలకి ఏ విధంగా మనం సిద్ధపడాలి అని ఆ రోజు నుంచి మరుసటి నుంచే ఒక అంకురార్పణ స్టార్ట్ చేశారు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఓటమి చెందిన వెంటనే మన పార్టీ అధికారంలో రాలేదంటే ఒక నెల రోజుల్లో 2 నెలలు కనిపించకన్నా తర్వాత వచ్చి నిమ్మలంగా సర్దుబాటు చేసుకుంటారు. కానీ 24 అవర్స్ కూడా అక్కర్లేకపోయింది. 16 ఈవినింగ్ రిజల్ట్ వచ్చింది. 17 మార్నింగ్ 10:30 కల్లా ఇంటికి వెళ్ళాను నేను. మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి. వెళ్ళేటప్పటికి నీట్గా కూర్చోప్పటికి చాలా చక్కగా మాట్లాడారు. తన ఆలోచన చూస్తే ఎంత మనిషికి శక్తి ఉండాలా, తట్టుకునేటువంటి శక్తి. ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ వెరవల, ఎక్కడ తగ్గల. పార్టీని ఈ విధంగా బలోపేతం చేయాలి. 2019లో మన నెలగా అధికారం రావాలి. ఇదే నిత్యం ఆలోచన కూడా. అనేక సందర్భాల్లోకి వచ్చినప్పుడు తన ఆలోచన గొప్పది. ఏ కార్యక్రమం చేసినా పేదోడికి మంచి జరగాలి, పేదోడి పిల్లలు మంచిగా చదివించాలి. ఇటువంటి ఆలోచనలే గొప్పవి. అటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడిగా సీఎం రమేష్ని తట్టుకునేటువంటి నాయకుడు ఎవరు? డబ్బుతో కొట్టడం కాదు, డబ్బుతో కొడితే గొప్ప కాదు. మన దగ్గర కూడా అంత డబ్బు లేదు, ప్రజాబలం ఉంది. తన దగ్గర వాళ్ళ పెద్దల దగ్గర కోట్ల ఆస్తులు ఉండొచ్చు. కాబట్టి మంచితనం కలిగినటువంటి ఒక యువకుడిని పెడితే తప్పనిసరిగా సీఎం రమేష్ ఓడిస్తాడు. అది ఎవరు? అంచెలంచెలుగా నాయకత్వం పెరిగినప్పటికీ, పదవి పెరిగినప్పటికీ సామాన్య జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఎవరు? ఎక్కడ కరప్షన్ అనేటువంటి మాట వినబడనివ్వకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన లేకుండా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి, ఏ శాఖనైతే తప్ప చెప్పానో ఆ శాఖ బాధ్యతల్ని చూడడం వరకే ఇక్కడ ఉండి మిగతా టైం అంతా కూడా అక్కడున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చినటువంటి వారికి న్యాయం చేసేటువంటి నాయకులు ఎవరు? ప్రజలు ఎవరిని ఇష్టపడతారు? ఇవన్నీ తెలిసినోడిగా చాలా దూరదృష్టితో నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఓకే, ఇప్పుడు ప్రజల్లోనే ఉంటారు, గెలిచాక కూడా ప్రజల్లోనే ఉంటారా? ఏం చేయబోతున్నారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిచాక? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సహకారం తీసుకుంటాను. ప్రతి సమస్యని కూడా నాయకుడి తాలూకు ఆమోదం లేనిది నేను చేయలేము. ఎవరం కూడా నిధులు కావాలి, పుష్కలంగా నిధులు కావాలి. పార్లమెంట్కి వచ్చే నిధుల్ని గ్రామాలంటే చిన్న చిన్న సీసీ రోడ్లకి, కమ్యూనిటీ హాల్స్కి వీటికి ఇచ్చేస్తాము. కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే చాలా ఆర్థికపరమైనటువంటి శక్తి కావాలి. ఆ ఆర్థికపరమైనటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందించగలుగుతారు నాకు. అందుకే నియోజకవర్గం మీద ఇప్పటికే చాలా సమస్యల మీద అవగాహన ఉంది, ఆలోచన ఉంది. ఇంకా పార్లమెంట్ మెంబర్గా గెలిచిన తర్వాత, ఇప్పుడంటే ఎన్నికల్లో ఉన్నాను కాబట్టి ఐడెంటిఫికేషన్ చేయలేకపోవచ్చు. గెలిచిన వెంటనే 7 నియోజకవర్గాలు కూడా ఆల్రెడీ మోడల్ నియోజకవర్గం అయితే పూర్తిగా నాకు కంటస్తాయి అన్నీ కూడాను. మిగతా నియోజకవర్గాలు కూడా మోడల్ నియోజకవర్గం ఏ విధంగా అయితే తిరిగాను, గ్రామం అంటూ కూడా అలా 7 నియోజకవర్గాలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, స్థానిక నాయకులు అందరితో కూడా మమేకమై ఇప్పటివరకు ఉన్నటువంటి పరిష్కారం కాకుండా అపరిష్కారంగా ఉన్నటువంటి సమస్యని నేను చేయగలిగింది ఏదైనా నా దృష్టిలో పెట్టండి, తక్షణం చేస్తాను. నా చేయి దాటితే ఎక్కువ ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి తను నేరుగా జగన్ గారి దగ్గరుండి తీసుకెళ్ళి తనతో కూడా చెప్పించి, నేను కూడా చెప్పి, అన్న మా ప్రాంతానికి నేను నిధులు అవసరము, ఇప్పటికీ చాలా చేశారు, వెనుకబడినటువంటి ప్రాంతం అనకాపల్లి పార్లమెంటు, మీ సహకారం అవసరము, మీరు రావాలి, మీరు చూడాలి, ఈ రిప్రజెంటేషన్స్ని స్టడీ చేయించండి, సంబంధిత మంత్రులకి ప్రత్యేకించి అప్పగించండి,
ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ప్రత్యేకించి చెప్పండి, ఇట్లా వెరిఫై చేసి చేయగలిగినంత అత్యవసరంగా చేయండి అని ఒప్పించుకునేటువంటి చనువు సీఎం గారి దగ్గర నాకుంది. ఓకే, సో గెలుపు ఖాయమా? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100%. 1,00,000 ఓట్ల పైనే, 1,00,000 ఓట్ల పైనే, మినిమం 1 lakh దాటే. చివరిగా ఏం చెప్తారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి? ఇంకేంలా, అందరూ కూడా ఇప్పటికే ఆనందంతో పరవలు దుక్కుతున్నారు. నన్ను చూడగానే కళ్ళల్లో ఒక వెలుగు, ముఖంలో చిరునవ్వు. మా అన్న వచ్చాడు, మాతో కలిసి ఉంటాడు, మాతో కలిసి ప్రయాణం చేస్తాడు, అన్న పక్కన కూర్చోవచ్చు, అన్న భుజం మీద చేసి మాట్లాడుకోవచ్చు, ఎటువంటి కష్టాన్నైనా ఫోన్లోనే తీర్చేస్తాడు, నేరుగా వెళ్ళకపోయినా పర్వాలా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అన్నోన్ నెంబర్ అయినా సరే ఎవరు లిఫ్ట్ చేస్తారని అంటే మా అన్నయ్య లిఫ్ట్ చేస్తాడు. అటువంటి నమ్మకం వాళ్ళు మంత్రిగా కలిగించాను, స్థానికుడిగా కలిగించాను, ఇంటికి వస్తే ఆదరించాను. రేపు ఎంపీగా ఎన్నికైన తర్వాత అనకాపల్లిలోనే ఆఫీస్ పెడతాను. ఆఫీస్ పెట్టి ఎవరెవరైతే ఈరోజు నా గురించి కష్టపడ్డారో వారందరితో కష్టానికి సుఖానికి కలిసి ఉంటాము, కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లా అందరమే. నేను 11 వచ్చేమో, అందరమే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులమే. జగనన్న సైన్యం, ఈ సైన్యంలో జగనన్న ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంటారు, ఎవరిని ఏ స్థాయిలో పెట్టాలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత కూడా బాధ్యత అప్పచెప్తాడు. నువ్వు అక్కడ కూర్చుంటే కాదు, వీళ్ళందరూ వల్ల నువ్వు ఆ స్థాయికి వచ్చావు, వాళ్ళందరూ జాగ్రత్త చూసుకో, వాళ్ళందరూ నా బిడ్డలు. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే వాళ్ళే కారణం. ఎక్కడ కూడా మన పార్టీకి కానీ మనకు కానీ ఎక్కడ చెడ్డ పేరు లేకన్నా మంచి పరిపాలన అందించు, ఇదే చెప్తారు మా జగన్ అన్న ఎప్పుడు కూడా, అదే చేస్తారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బూడి ముత్యాల నాయుడు గారు గెలవాలని. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నేను లోకల్, నేనే గెలిచి తీరుతా అంటున్నారు బూడి ముత్యాల నాయుడు గారు. సీఎం రమేష్ అయితే నాన్ లోకల్, ప్రజలకి ఆయన ఎవరో కూడా తెలీదు, ఇక్కడి సమస్యలు అస్సలే తెలీదు అంటున్నారు. చూద్దాం June 5th రోజు రిజల్ట్ ఎలా వస్తుందో. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.